నిజంగా ఇదైతే మామూలు మాస్ కాంబినేషన్ కాదు, ఊర మాస్ కాంబినేషన్ అనమాట. వీళ్ళిద్దరూ కలిసి ఒకే ఫ్రేమ్ లో కనపడితే చాలా మంది అక్కడికక్కడే గూస్ బంప్స్ వచ్చిపోతారు. ఆ కాంబినేషనే మన నటసింహం బాలకృష్ణ గారు, అలాగే మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. అసలు వీళ్ళిద్దరూ కలిపి ఒకే ఫ్రేమ్ లో ఎందుకు కనపడతారు అనే డౌట్ అయితే మీకైతే రావచ్చు. మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారి మచ్ అవైటెడ్ సీక్వెల్ అయిన జైలర్ 2 సినిమా ద్వారా ఈ ఫీట్ అయితే జరగబోతుందంట. మీరు జైలర్ 1 సినిమాలో చూసుకుంటే ఆ సినిమాలో శివన్న గారి క్యామియో కావచ్చు, లేకపోతే మన మోహన్ లాల్ గారి క్యామియో కావచ్చు, ఎంత పవర్ఫుల్ గా ఉంటాయంటే నేనైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. అసలు యాక్చువల్ గా జైలర్ 1 సినిమాలోనే మన బాలకృష్ణ గారు అయితే క్యామియో రోల్ అయితే చెయ్యాలి, కానీ కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల ఆయన అయితే చేయలేదు. కానీ ఈ జైలర్ 2 సినిమాకి ఈ సినిమా డైరెక్టర్ అయిన నెల్సన్ గారు అయితే మన బాలకృష్ణ గారిని అయితే అప్రోచ్ అయ్యాడంట. దానికి ఆయన పాజిటివ్ గానే స్పందించాడు అనే న్యూస్ అయితే వినపడుతుంది. నేనైతే ఈ కాంబినేషన్ అయితే ఎప్పుడెప్పుడు స్క్రీన్ మీద చూస్తానా అన్నట్టుగా అయితే ఉన్నా. ఎందుకంటే తమిళనాడులో కావచ్చు, ఇప్పుడు తెలుగులో కావచ్చు, బాలకృష్ణ గారు ఇక్కడ పెద్ద మాస్ హీరో. అలాగే తమిళనాడులో మన రజనీకాంత్ గారు కూడా చాలా పెద్ద మాస్ హీరో. వీళ్ళిద్దరు మాస్ హీరోలో కలిపి ఒక మాస్ షాట్ పడితే నిజంగా థియేటర్స్ ఊగిపోతాం ఖాయం. కాకపోతే నాకు ఇక్కడ వచ్చిన డౌట్ ఏంటంటే, ఆల్రెడీ జైలర్ 1 సినిమాలో మన రజనీకాంత్ గారికి, శివన్న గారికి, అలాగే మోహన్ లాల్ గారికి కనెక్షన్ అయితే ఉంది. ఇప్పుడు జైలర్ 2 సినిమా జైలర్ 1కి కంటిన్యూషనా, లేకపోతే ఇదేమన్నా ఫ్రెష్ స్టోరీయా అనే డౌట్ అయితే ఉంది. ఒకవేళ కంటిన్యూషన్ కనుక అయితే ఇప్పుడు బాలకృష్ణ గారు కూడా ఈ సినిమా ఫ్రాంచైజీలో యాడ్ అవుతున్నారు కాబట్టి వీళ్ళ నలుగురిని కలిపి ఒకే ఫ్రేమ్ లో చూసే అవకాశం అయితే మనకైతే రాబోతుంది. ఎందుకంటే వీళ్ళ నలుగురు కూడా 80s 90s నుంచి వాళ్ళ ఇండస్ట్రీలో లెజెండ్స్ లాగా అయితే ఎదిగి ఈ తరం హీరోస్ కి అయితే పోటీ ఇచ్చేలాగైతే యాక్ట్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ నలుగురు గనక ఒకే ఫ్రేమ్ లో కనపడితే అదొక ఐకానిక్ ఫ్రేమ్ లాగా అయితే మిగిలిపోద్ది. నేనైతే నెల్సన్ గారు ఏదేమైనా సరే బాలకృష్ణ గారు నొప్పించి ఈ ఫ్రేమ్ అయితే ఓకే చేయాలని నేనైతే కోరుకుంటున్నా. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.